పంచతంత్ర కథలు. గోదావరి జిల్లాలోని అమలాపురం అనే ఊరిలో కామేశ్వరరావు అనే పరమ పిసినారి ఉండేవాడు. ఈగ వాలితే ఆ ఈగ తన వంటి మీద ఉన్న నూనెను ఎక్కడ దొంగలిస్తుందో అని భయపడి దాన్ని పట్టుకుని నూనెను పిండుకొని మరీ వదిలేసే రకం. అందుకే అతన్ని ఊర్లో అందరూ పిసినారి కామేశమని పిలిచేవారు. మరోపక్క అదే ఊరి సంతలో కాంతమ్మ అనే పూటకూళ్ళమ్మ ఉండేది. ఆమె ఎంత గడుసుదంటే మనిషి ముఖం చూసి ఆకలిని కాదు, జేబులో ఉన్న డబ్బు బరువును కనిపెట్టేది. నీళ్లు పోసి మజ్జిగ అన్ని నమ్మించి పెరుగుధర వసూలు చేసే ఘటికురాలు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నపు ఎండ మండిపోతోంది. కామేశ్వరరావు పక్క ఊరిలో బకాయిలు వసూలు చేసుకుని అమలాపురం సంతకు చేరుకున్నాడు. అతని జేబు నిండా డబ్బుంది, కాని కడుపు ఖాళీగా ఉంది. కామేశం తనలో తాను, అబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి, కడుపులో పేగులు అరుస్తున్నాయి, ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ₹1 పెట్టి సోడా తాగుదామా అంటే ఆ రూపాయికి రేపు వడ్డీ ఎంత వస్తుందో అని భయం. అలాగని పస్తులుంటే కళ్ళు తిరిగి పడిపోతే ఎవడైనా జేబు కొట్టేస్తాడు, అది ఇంకా ప్రమాదం. ఏదైనా తక్కువ ఖర్చులో కడుపు నిండే మార్గం చూడాలి. అతను నడుచుకుంటూ వెళ్తుండగా ఒక బాటసారి సుబ్బయ్య కనిపించాడు. ఏమయ్యా సుబ్బయ్య, ఈ ఊర్లో చౌకగా అంటే మరీ చౌకగా కడుపు నిండా భోజనం ఎక్కడ దొరుకుతుంది? ఓహో, కామేశం గారా, చౌకగానా? మన కాంతమ్మ గారి పూటకూళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ రకరకాల వంటకాలు ఉంటాయి. కాని ఆవిడ చాలా గడుసుది, జాగ్రత్త. కొత్తవారని తెలిస్తే విస్తరాకు వేసినందుకు కూడా డబ్బులు వసూలు చేస్తుంది. గడుసుదా? నాకంటేనా? నేను పుడుతూనే బొడ్డు కోసిన కత్తెరను అమ్ముకున్న వాడిని. నా దగ్గర ఆవిడ పప్పులుడకవు. వంటకాలు బాగుంటాయా? ఓ, బాగుండడం ఏంటి, ఆ ఇంటి వైపు వెళ్తే చాలు. నేతిలో వేయించిన గారెలు, గుత్తి వంకాయ కూర, ఉలవచారు వాసనలు ముక్కు పుటాలను అదిరేలా చేస్తాయి. ఆ వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. వాసనకే ఆకలి తీరుతుందా? భలే, ఇదేదో బాగుంది. పదా, అక్కడికి వెళ్దాం, నా ప్రతాపం చూపిస్తాను. కాంతమ్మ తన పూటకూళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని దారిన పోయేవారిని పిలుస్తోంది. లోపల వంటవాడు సత్తిగాడు వంటలు చేస్తున్నాడు. గుమగుమలు వీధిని ముంచెత్తుతున్నాయి. ఓరే సత్తి, ఆ నేతిలో ఇంకొంచెం నీళ్లు కలపరా, మరీ చిక్కగా ఉంటే మనకు నష్టం. ఆ పప్పులో ఇంకొంచెం ఉప్పు వెయ్యి, జనం అన్నం ఎక్కువ తినలేరు, కూర ఆదా అవుతుంది. ఒబుగోరు, ఇప్పటికే జనం తిట్టుకుంటున్నారు, ఇంకా నీళ్లు కలిపితే ఎలా? నోర్ముయ్యరా, వ్యాపారం అన్నాక లాభం ఉండాలి. ఎవరో ఒక కొత్త మైకుడు దొరక్కపోతాడా? వాడికి ఈరోజు ప్రత్యేక భోజనం అని చెప్పి నిన్నటి కూరలు వడ్డించేద్దాం. అంతలో కామేశం అక్కడికొచ్చాడు. అతని వేషధారణ చూసి కాంతమ్మ పెదవి విరిచింది. కాని అతని నడుముకున్న డబ్బుల సంచి గలగల శబ్దం ఆమె చెవికి వినిపించింది. అప్పుడు కాంతమ్మ తనలో తాను, ఓహో, వేషం చూస్తే బిచ్చగడిలా ఉన్నాడు కాని నడుము దగ్గర లక్ష్మీదేవి గలగల్లాడుతోంది. వీడు మామూలువాడు కాదు, పరమ లోబిలా ఉన్నాడు. ఇలాంటి వాడి దగ్గర డబ్బులాగటమే అసలైన గమ్మత్తు. రండి బాబు రండి, దారిన పోయే బాటసారులా ఉన్నారు, బాగా అలిసిపోయినట్టున్నారు. మా కాంతమ్మ గారి వంటలు తింటే ఆయాసం పోయి ఆనందం వస్తుంది. రండి రండి. ఆ, వస్తాను లేవమ్మా. ముందు ధరల పట్టిక చెప్పు. అన్నానికెంత, కూరకెంత, మంచినీళ్ళకి డబ్బులు తీసుకుంటావా? అయ్యో, మీలాంటి పెద్దవారు వస్తే ధరల గురించి మేమేం మాట్లాడతాం? కడుపు నిండా తినండి, మీ మనసుకు నచ్చినంత ఇవ్వండి. కాంతమ్మ అదే సమయంలో తన మనసులో, నువ్వెంత ఇచ్చినా దానికి రెట్టింపు వసూలు చేయకపోతే నా పేరు కాంతమ్మే కాదు. మనసుకు నచ్చినంత అంటే నేను ₹1 ఇస్తే తీసుకుంటావా? రూపాయికి ఇప్పుడు రాగి చెంబుడు నీళ్లు కూడా రావటం లేదు సామి. కాని మా దగ్గర రాజభోజనం ఉంది, పేదవాడి భోజనము ఉంది. మీకు ఏది కావాలి? రాజభోజనం అంటే? వేడి వేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, 2 రకాల వేపుళ్ళు, సాంబారు, పెరుగు, అరటిపండు. దీని ధర ₹5 మాత్రమే. ₹5? అమ్మో, నా దగ్గర అంత లేదు తల్లే. ఆ పేదవాడి భోజనం సంగతి చెప్పు.
చద్దన్నం, గంజి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. దీని ధర ₹1/2. ₹1 పర్వాలేదు, కానీ నా స్థాయికి గంజి తాగలేను కదా. ఒక పని చెయ్యి, ఆ రాజభోజనంలో ఉన్న వంటకాలన్నీ నాకు వడ్డించు. కానీ నేను ఎంత తింటానో దానికి మాత్రమే డబ్బులు కడతాను. మిగిలింది వెనక్కి తీసుకెళ్ళిపో. అంటే ఎంగిలి పడని పదార్థాలు వెనక్కివ్వొచ్చా? అంతే కదా. విస్తరిలో వడ్డించినంత మాత్రాన అది నాదైపోతుందా? నేను ముట్టుకుంటేనే నాది, ముట్టుకోకపోతే నీది. సరేనా? వీడు నాకంటే గడుసు పిండంలా ఉన్నాడే. సరే, వీడిని ఎలా బోల్తా కొట్టించాలో నాకు తెలుసు. ఒకసారి విస్తరిలో పడ్డాక వీడు తినకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను. ఆ వాసనలకే వీడి నాలుక లాగేయాలి. సరే బాబు, మీ ఇష్టం. లోపలికి రండి. కామేశం పీట మీద కూర్చున్నాడు. సత్తిగాడు పెద్ద విస్తరాకు వేశాడు. కామేశం ఆకును చూశాడు. ఏరా అబ్బాయ్, ఆకుకి చిన్న చిల్లుంది, దీనికి కూడా డబ్బులు కట్టాలా? చిల్లు నాకు వేసినందుకు తగ్గించి తీసుకుంటారా? బాబో, అది చిల్లు కాదో, ఆకు మడత. తినేవాడికి ఆకలుండాలి గాని ఆకుతో పనేముంది? సత్తి, నువ్వు వాదించకు. బాబుగారికి వేడి వేడి నెయ్యి తీసుకురా. సత్తిగాడు గరిటెతో కరిగించిన నెయ్యి తెచ్చాడు. ఆ నెయ్యి వాసన గుమగుమలాడుతోంది. కామేశం ముక్కుపుటాలు అదిరాయి. అబ్బా, నెయ్యి వాసన అదిరిపోతోంది. ఇది ఆవు నెయ్యా, గేదె నెయ్యా? అది కాంతమ్మ గారి స్వహస్తాల నెయ్యి బాబు. ఒక్క చుక్క వేసుకుంటే చాలు, అమృతంలా ఉంటుంది. వడ్డించనా? ఆగాగు, ఒక చుక్కకి ఎంత? చుక్కల లెక్కన ఎవరైనా అమ్ముతారా బాబు? గరిటెకి పావలా, అదే 25 పైసలు. పావలానా? వద్దులే తల్లి, ఆ నెయ్యి గరిటెని నా అన్నం మీద ఒకసారి తిప్పు చాలు. ఆ వాసన తగిలితే చాలు, నెయ్యి వేసుకున్నట్టే. దానికి డబ్బులు తీసుకోవు గదా? కాంతమ్మ అవాక్కై, వాసన చూపించడానికా? సరే, మీ ఇష్టం. సత్తిగాడితో సైగ చేసింది. సత్తిగాడు నెయ్యి గరిటెని అన్నం మీద తిప్పాడు. కామేశం గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఆహా, అద్భుతం. ఇప్పుడు పప్పు తీసుకురా. సత్తిగాడు ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర తెచ్చాడు. వేడి వేడి అన్నం పొగలు కక్కుతోంది. కామేశం ఆకలితో నకనకలాడుతున్నాడు. కాని అతని మనసులో డబ్బు లెక్కలు తిరుగుతున్నాయి. ఇక దాంతో కామేశం తనలో తాను, ఈ పదార్థాలన్నీ తింటే ఖచ్చితంగా ₹5 పద్దు వేస్తుంది. ₹5 మా ఊర్లో 5 ఎకరాలు దున్నడానికయ్యే ఖర్చు. అంత డబ్బు ఒక్క పూటకి తగిలేయడమా? అసలు కుదరదు. కాని ఆకలి, ఈ రాక్షసి ఆకలిని ఎలా చంపాలి? ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? తినండి, వంకాయ కూర చల్లారిపోతుంది. ఇదిగోండి, గారెలు కూడా వేయించాను. ఒక్కొక్కటి ₹1/2. గారెలా? ₹1/2 అంటే 2 గారెలు తింటే రూపాయి. రూపాయికి 100 కాసులు. అమ్మో, వద్దులే. గారెలాకులో వద్దు, ఆ గిన్నె నా పక్కన పెట్టు. నేను చూసుకుంటా అన్నం తింటాను. కళ్ళతో చూస్తే సగం కడుపు నిండుతుంది అంటారు పెద్దలు. చూస్తే కడుపు నిండుతుందా? విడ్డూరంగా ఉంది. సరే, పక్కన పెడతాను. కాని మీరు ముట్టుకుంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. సరే, షరతు ఒప్పుకున్నాను. కాంతమ్మ అన్ని వంటకాలు కామేశం ముందు పెట్టింది. విస్తరి నిండా అన్నం, చుట్టూ గిన్నెల్లో కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, మిఠాయిలు ఉన్నాయి. ఆ గది నిండా సుగంధ ద్రవ్యాల వాసన నిండిపోయింది. కామేశం కళ్ళు మూసుకున్నాడు. బాబూ, మొదలు పెట్టండి. కామేశం కళ్ళు తెరిచి దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యో రామచంద్ర, ఎంత పని జరిగింది? ఏమైంది బాబూ? అన్నంలో రాయొచ్చిందా? కాదు కాంతమ్మ గారు, ఈరోజు తిథి ఏంటి? ఈరోజు ఏకాదశి బాబు. అయ్యో, ఏకాదశ. అయ్యో, నా బుర్ర పాడుగాను. ఆకలి బాధలో పడి ఈరోజు ఏకాదశి అని మర్చిపోయాను. నేను ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లు కూడా తాగను. పరమ నిష్ఠాగరిష్ఠుడని. మా వంశాచారం ప్రకారం ఈరోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? మరిప్పుడే కదా ఆకలితో చస్తున్నానని వచ్చారు. విస్తరి వేయించుకున్నారు, వంటకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు తినరంటే ఎలా? ఇదంతా వృధా అవుతుంది కదా. దీనికెవరు డబ్బులు కడతారు? శాంతించు కాంతమ్మ, వృధా ఎందుకవుతుంది? నేను ఈ పదార్థాలను ముట్టుకోలేదు కదా. ఇవన్నీ నువ్వు మళ్ళీ గిన్నెలో వేసుకోవచ్చు, వేరే వాళ్ళకి వడ్డించవచ్చు.
అది కుదరదు. వడ్డించిన విస్తరిని ఎవరైనా వెనక్కి తీసుకుంటారా? ఇది అపచారం. మీరు తినాల్సిందే లేదా డబ్బులు కట్టాల్సిందే. నేను కష్టపడి వండాను. ఆ నెయ్యి వాసన చూశారు, గారెలు చూశారు. వాటికి విలువలేదా? ఓహో, అలా వచ్చావా? సరే, నేను తినలేను కాబట్టి ఈ పదార్థాల సారాన్ని స్వీకరిస్తాను. సారాన్ని స్వీకరించడమా? అదేంటి? అవును, శాస్త్రం ప్రకారం అన్నాన్ని కళ్ళతో చూసినా ముక్కుతో వాసన చూసినా అది తిన్నట్టే లెక్క. దాన్ని ఘ్రాణతర్పణం అంటారు. నేను ఈరోజు ఉపవాసం కాబట్టి ఈ అద్భుతమైన వంటకాల వాసన చూసి నా ఆకలి తీర్చుకుంటాను. అప్పుడు నీకు నష్టం లేదు, నాకు వ్రత భంగం లేదు. కామేశం గట్టిగా వాసన పీల్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ గుత్తి వంకాయ, ఇందులో మసాలా భలే దట్టించావు కాంతమ్మా. ముక్కు ద్వారా నేరుగా కడుపులోకి వెళ్ళిపోయింది. సాంబారు, ఇందులో ఇంగో వేశావా? అద్భుతం. ఆ గారెలు, కరకరలాడుతున్న శబ్దం నా చెవికి వినిపిస్తోంది. చాలు, నా కడుపు నిండిపోయింది. మహాప్రసాదం. కాంతమ్మ నోర్లు తెరిచి చూస్తున్నారు. కాంతమ్మ గారు, మీ వంటలు అమోఘం. కేవలం వాసనతోనే నా ఆకలి తీర్చారు. అన్నపూర్ణమ్మ లాంటి వారు మీరు. నేను వెళ్ళొస్తాను అని చెప్పి అతను బయటకు నడవబోయాడు. కాంతమ్మ అడ్డంగా నిలబడి, ఆగండి బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? కదా అప్పుడే అయిపోలేదు. ఇంకేముంది కాంతమ్మ, నా ఆకలి తీరింది. నీ పదార్థాలు నీకు మిగిలాయి. ఆకలి ఎలా తీరింది? నా వంటల వాసన చూసే కదా. ఆ వాసనలో నా నెయ్యి, నా మసాలా దినుసుల సారముంది. మీరు నా ఆస్తిని గాలి ద్వారా పీల్చేశారు. దానికి డబ్బులు కట్టాల్సిందే. వాసనకు డబ్బా ఎక్కడైనా ఉందా? అమలాపురంలో కాంతమ్మ భోజనశాలలో ఉంది. మీరు తిన్నా వాసన చూసినా ప్రయోజనం పొందారు కదా. ఆ ప్రయోజనానికి వెల కట్టాల్సిందే. 5 రూపాయలిస్తేనే మిమ్మల్ని బయటకి పంపిస్తాను. లేదంటే ఊరి పెద్దల్ని పిలుస్తాను. సత్తి, కర్ర తీసుకురా. అమ్మో, ఈవిడ నాకంటే గడుసుదిలా ఉంది. వాసనకు కూడా ఖర్చు వేస్తోంది. సరే, దీనికి తగిన శాస్తి చేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కోపగించుకోకు కాంతమ్మా, నువ్వు అడిగింది న్యాయమే. నేను నీ వంటల వాసన ద్వారా తృప్తి పొందాను. దానికి ప్రతిఫలం ఇవ్వడం నా ధర్మం. ఎంతన్నావు? 5 రూపాయలు. ఒక్క పైసా తగ్గను. సరే, ఇదిగో ఇప్పుడే ఇస్తాను. కామేశం ఉన్న డబ్బుల సంచిని చేతిలోకి తీసుకున్నాడు. కాని దాన్ని విప్పలేదు. కాంతమ్మ ఆశగా చెయ్యి చాపింది. కాంతమ్మా, జాగ్రత్తగా విను. నేను నీకు ఇప్పుడు డబ్బులిస్తాను. కాని నేను ఎలాగైతే నీ అన్నాన్ని ముట్టుకోకుండా వాసనతో ఆకలి తీర్చుకున్నానో, నువ్వు కూడా అలాగే డబ్బులు తీసుకోకుండా వాటి శబ్దంతో నీ బాకీ తీర్చుకోవాలి. కామేశం డబ్బుల సంచిని కాంతమ్మ చెవి దగ్గరకు తీసుకెళ్లి గట్టిగా గలగలలాడించాడు. గల గల గల, వినపడిందా కాంతమ్మా? వినపడింది. అదేంటి? అదే డబ్బుల శబ్దం. ఇంకోసారి విను. గల గల గల. ఇది చిల్లర నాణేల శబ్దం. ఇప్పుడు నోట్ల శబ్దం వినిపిస్తాను. కర కర కర. విన్నావా? విన్నాను. కాని నా చేతిలో డబ్బులు పెట్టవేంటి? అయ్యో పిచ్చిదానా, ఇంకా అర్థం కాలేదా? నేను నీ అన్నం వాసన చూశాను, నా ఆకలి తీరింది. నువ్వు నా డబ్బుల శబ్దం విన్నావు, నీ బాకీ తీరింది. వాసన ఎలాగైతే భోజనానికి సమానమో, శబ్దం కూడా ధనానికి సమానం. గంధానికి గలగలలు. సరిపోయింది కదా? ఇదేం న్యాయం? శబ్దం వింటే నా పెట్టె నిండుతుందా? మరి వాసన చూస్తే నా కడుపు నిండుతోందా? నువ్వు వేసిన ఎత్తుకి నేను వేసిన పై ఎత్తిది. మనమిద్దరం ఒకే జాతి పక్షులం కాంతమ్మా. నన్ను మోసం చేయాలనుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు. ఇప్పుడు చెప్పు, లెక్క సరిపోయిందా? లేక ఊరి పెద్దలను పిలవమంటావా? వాళ్ళు వచ్చి ఈ విషయం వింటే వాసనకు వెలకట్టిన కాంతమ్మకు శబ్దంతో డబ్బులు కట్టిన కామేశం అని ఊరంతా దండోరా వేస్తారు. నీ పరువు పోతుంది. సత్తిగాడు పకపక నవ్వాడు. కాంతమ్మ సిగ్గుతో తలదించుకొని, సరేలే బాబు, నువ్వు గెలిచావు. నా అత్యాశే నాకు శత్రువైంది. వెళ్ళు వెళ్ళు. ఇంకెప్పుడు నా భోజనశాల వైపు రాకు. రానులే తల్లి, నీ వాసనలు నా జన్మకు చాలు. కామేశం దర్జాగా 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆకలిని వాసనతో మరిపించి బయటకొచ్చాడు. కాంతమ్మ అప్పట్నుంచి
అతి తెలివి ప్రదర్శించటం తగ్గించింది. వచ్చిన వారికి మర్యాదగా వడ్డించడం నేర్చుకుంది. ఎత్తుకు పై ఎత్తు వేసేవారు ఎప్పుడూ ఉంటారని, అమాయకులను మోసం చేయటం తన వల్ల కాదని ఆమె గ్రహించింది. కామేశం మాత్రం ఆ రోజు తన డబ్బు ఆదా అయినందుకు, తన తెలివి గెలిచినందుకు పొంగిపోతూ ఇంటికి వెళ్లి చద్దన్నం తిని హాయిగా నిద్రపోయాడు. కథలోని నీతి: ఎత్తుకు పై ఎత్తు. అత్యాశతో ఇతరులను మోసం చేయాలనుకుంటే మనకంటే తెలివైన వారు మనల్ని అదే పద్ధతిలో దెబ్బ కొడతారు. నిజాయితీగా వ్యాపారం చేస్తేనే లాభం, గౌరవం దక్కుతాయి. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చాలా ప్రశాంతమైంది. ఆ ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య చాలా కష్టజీవి. ప్రతిరోజు పొద్దున్నే లేచి పొలానికి వెళ్లేవాడు. సాయంత్రం వరకు చెమట చిందించి వచ్చిన దాంతో సంతోషంగా బతికేవాడు. సోమయ్య మాత్రం కొంచెం బద్ధకస్తుడు. అదృష్టముంటే అన్నీ వాటంతట అవే వస్తాయి, కష్టపడటం ఎందుకు అని నమ్మేవాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా సోమయ్య కనబడ్డాడు. ఏం సోమయ్య, పొద్దున్నే లేచి ఏం చేశావు? నీ పొలం దగ్గర కనిపించలేదు. పొలమా? ఆ పొలంలో ఏముంది రామయ్య? అయినా ఈరోజు పొద్దున్నే నాకు మంచి శకునం కనిపించింది. ఖచ్చితంగా ఏదో అదృష్టం తలుపు తడుతుందనిపిస్తోంది. అందుకే ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నాను. సోమయ్య, అదృష్టం తలుపు తట్టదు, మనమే కష్టపడి తలుపులు తెరవాలి. ఈ రోజు నేను 2 బస్తాల వంకాయలు కోశాను. రేపు సంతలో అమ్మితే మంచి ధర వస్తుంది. అదే నా అదృష్టం. నువ్వెప్పుడు అంతే రామయ్య, కష్టపడడమే అదృష్టం అనుకుంటావు. కానీ నిజమైన అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం కాలు కదపకుండా సంపద మన కాళ్ళ దగ్గరకు రావడం. మా తాతగారు చెప్పేవారు, మన తలరాత బాగుంటే మట్టి కూడా బంగారం అవుతుందని. మట్టి బంగారం అవ్వాలంటే అందులో విత్తనం వేయాలి, నీరు పోయాలి, కలుపు తీయాలి. అప్పుడు పండే పంట బంగారంతో సమానం. ఊరికే కూర్చుంటే మట్టి మట్టిగానే ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఈ మధ్య మన ఊరి చివర ఉన్న బావి దగ్గర ఎవరో సాధువు వచ్చారట. ఆయన దగ్గరకు వెళ్తే అదృష్టం ఎలా వస్తుందో చెబుతారట. రేపు నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. నాకు పొలంలో పనుంది సోమయ్య. నా కష్టమే నాకు సాధువు, నా పంటే నాకు వరం. నువ్వెళ్ళు. మరుసటి రోజు సోమయ్య ఉత్సాహంగా ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. రామయ్య యథావిధిగా పొలానికి వెళ్లాడు. సోమయ్య వెళ్లేసరికి సాధువుగారు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. స్వామి, నాకు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది? నేను ఎంత ఎదురు చూసినా ధనవంతుని కాలేకపోతున్నాను. ఏదైనా మార్గం చెప్పండి. నాయనా, అదృష్టం అనేది ఆకాశం నుండి రాలదు. అది నీ చేతుల్లోనే ఉంది. కానీ నువ్వు దాన్ని గుర్తించడం లేదు. సరే, నీకు ఒక దారి చూపిస్తాను. నీ పొలంలో ఒక చోట లంకె బిందె ఉంది. అది తవ్వి తీసుకుంటే నువ్వు ధనవంతుడివి అవుతావు. నిజమా స్వామి? లంకె బిందెనా? ఎక్కడుంది స్వామి, చెప్పండి. అది ఎక్కడో ఉందో ఖచ్చితంగా చెప్పలేను. కానీ నీ పొలంలోనే ఎక్కడో ఒక చోట ఉంది. నువ్వు ఓపికగా తవ్వి వెతుక్కోవాలి. శ్రద్ధగా వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. తప్పకుండా స్వామి, ఇప్పుడే వెళ్తాను. నా అదృష్టం పండింది. సోమయ్య పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు. గడ్డిపార పలుగు తీసుకుని పొలానికి చేరాడు. ఇన్నాళ్లు పొలం వంక చూడని సోమయ్య లంకెబింద మీద ఆశతో పొలం మొత్తం తవ్వటం మొదలుపెట్టాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు చెమటలు కక్కుతూ తవ్వుతూనే ఉన్నాడు. రామయ్య పొలం పనులు ముగించుకొని వస్తూ సోమయ్యను చూసి ఆశ్చర్యపోయాడు. సోమయ్య, ఇదేం వింత? నువ్వు పొలానికొచ్చావా? ఇన్నాళ్లకు నీకు వ్యవసాయం మీద మనసు మళ్ళిందా? వ్యవసాయం కాదు రామయ్య, ఇది వేట. ఆ సాధువుగారు చెప్పారు, నా పొలంలో లంకె బిందె ఉందట. అది దొరికితే ఇక నాకు తిరుగులేదు. నువ్వు కూడా రా, సాయం చెయ్యి. దొరికితే ఇద్దరం పంచుకుందాం. లంకె బిందెనా? ఆశ బాగుంది సోమయ్య. కాని ఆ సాధువుగారు నిన్ను పని చేయించడానికి అలా చెప్పారేమో. ఏదేమైనా నువ్వు పొలం తవ్వడం మంచిదే. మట్టిని కదిలిస్తేనే బలం. నువ్వు ఎప్పుడు ఇంతే.
నమ్మకం లేకపోతే ఊరుకో. నా అదృష్టాన్ని నేను వెతుక్కుంటాను. సోమయ్య వారం రోజుల పాటు పొలం మొత్తం తవ్వాడు. అంగుళం కూడా వదలకుండా దున్నాడు. రాళ్ళు రప్పలు ఏరిపారేశాడు. పొలం మెత్తగా తయారైంది. కాని లంకెబిందె మాత్రం దొరకలేదు. సోమయ్య నిరాశతో కూలబడ్డాడు. అంత మోసం! ఆ సాధువు నన్ను మోసం చేశాడు. ఇంత కష్టపడ్డాను, ఒక్క రాగి కాసు కూడా దొరకలేదు. నా కర్మ! రామయ్య అక్కడికొచ్చి, సోమయ్య, బాధపడకు. నువ్వు లంకె బిందె కోసం వెతికావు, కాని నీకు తెలియకుండానే ఒక మంచి పని చేశావు. చూడు, నీ పొలం ఎంత మెత్తగా దున్నినట్టు తయారైందో. ఇప్పుడు వర్షాలు పడే సమయం. నువ్వు ఇందులో విత్తనాలు వేస్తే ఖచ్చితంగా మంచి పంట పండుతుంది. ఆ పంటే నీకు లంకె బిందె. పంట? మళ్ళీ కష్టపడాలా? ఇప్పటికే ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. నా వల్ల కాదు రామయ్య. ఇంత చేశాక వదిలేస్తే ఎలా? సరే, నీ దగ్గర విత్తనాలు లేకపోతే నేనిస్తాను. నా దగ్గర విత్తనాలున్నాయి, అవి వేద్దాం. నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం. సోమయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు. రామయ్య ఇచ్చిన విత్తనాలు చల్లాడు. అదృష్టవశాత్తు ఆ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. సోమయ్య పొలంలో పంట విపరీతంగా పండింది. రామయ్య పొలం కంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది. సోమయ్య ఆ పంటను సంతలో అమ్మాడు. అతనికి ఊహించని లాభం వచ్చింది. చూసావా సోమయ్య, ఇదే నీ లంకె బిందె. నువ్వు పడ్డ కష్టానికి ఫలితమిది. ఆ సాధువుగారు చెప్పింది నిజమే. నీ పొలంలో ధనముంది, కాని అది మట్టి రూపంలో ఉంది. నువ్వు దాన్ని వెలికి తీశావు. నిజమే రామయ్య, నువ్వు చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు అర్థమైంది, కష్టంలోనే అదృష్టం దాగి ఉందని. సోమయ్యలో మార్పు వచ్చిందనుకున్నారు అందరూ. కాని సోమయ్యకు వచ్చిన డబ్బు చూసి మళ్లీ పాత బుద్ధి నిద్రలేచింది. నాకిప్పుడు డబ్బుంది కదా, ఇక కష్టపడటం ఎందుకు? ఈ డబ్బును రెట్టింపు చేస్తే చాలు, జీవితాంతం కూర్చొని తినొచ్చు అనుకున్నాడు. పక్క ఊర్లో రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను జనాల దగ్గర డబ్బులు తీసుకుని వడ్డీ వ్యాపారం నడిపేవాడు. ఏం సోమయ్య, ఈ మధ్య కలకలలాడుతున్నావు? లక్ష్మీదేవి కరుణించింది అని విన్నాను. పంట బాగా పండిందట కదా? ఏదో మీ దయ. రామయ్య పుణ్యమా అని 4 రాళ్ళు కళ్ళ చూశాను. రామయ్య కష్టం నేర్పిస్తాడు గాని డబ్బును పెంచడం నేర్పించలేడు సోమయ్య. డబ్బును బీరువాలో దాస్తే పెరగదు, దాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సిరి సంపదలు వస్తాయి. పెట్టుబడా? నాకేం తెలుసు రంగయ్య. నువ్వు నా దగ్గర డబ్బు దాచుకుంటే 6 నెలల్లో దాన్ని రెట్టింపు చేసిస్తాను. నిజమా? 6 నెలల్లో రెట్టింపా? ఎలా సాధ్యం? మీ ఊరిలో వీరయ్య నీకు తెలుసు కదా? అవును తెలుసు. అతను మా పక్క వీధిలో ఉంటాడు. ఈ మధ్య ఇల్లు కూడా కట్టాడు. ఆ వీరయ్య నా దగ్గర డబ్బు దాచుకున్నాడు. ఆ ఇల్లు నేనిచ్చిన డబ్బుతోనే కట్టాడు. సోమయ్యకు ఆశ పుట్టింది. రామయ్యకు చెప్పకుండా తన దగ్గరున్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్లి రంగయ్య చేతిలో పెట్టాడు. శభాష్ సోమయ్య, తెలివైన నిర్ణయం తీసుకున్నావు. ఇక నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చో. 6 నెలల తర్వాత వచ్చి నీ డబ్బు తీసుకుపో. సోమయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు. మళ్లీ సోమరితనం మొదలైంది. పొలం వైపు చూడటం మానేశాడు. ఎలాగూ డబ్బొస్తుంది కదా, ఈ బురదలో దిగటం ఎందుకు అనుకున్నాడు. రామయ్య ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. సోమయ్య, పొలం ఎండిపోతోంది, కలుపు పెరిగిపోతోంది. రా పని చేద్దాం. నాకిప్పుడు పొలం పని చేయాల్సిన అవసరం లేదు రామయ్య. నేను విశ్రాంతి తీసుకుంటాను. 6 నెలలు గడిచాయి. సోమయ్య ఉత్సాహంగా రంగయ్య ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ ఇల్లు తాళం వేసుంది. చుట్టుపక్కల అడిగితే రంగయ్య వారం క్రితం ఊరు వదిలి పారిపోయాడని తెలిసింది. సోమయ్య నెత్తిమీద పిడుగుపడినట్టయింది. అయ్యో, నా డబ్బు, నా కష్టం అంతా పోయింది. నన్ను మోసం చేశాడు. దేవుడా, ఎందుకిలా చేశావు? సోమయ్య ఏడ్చుకుంటూ రామయ్య దగ్గరికి వెళ్లాడు. రామయ్య, నన్ను కాపాడు. నేను సర్వనాశనమైపోయాను. ఆ రంగయ్య గాడు నా డబ్బంతా తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. నేను ముందే చెప్పాను కదా సోమయ్య, కష్టపడకుండా వచ్చే డబ్బు నిలవదు. అత్యాశ దుఃఖానికి చేటు. నువ్వు మట్టిని నమ్ముకోకుండా ఒక మోసగాడిని నమ్ముకున్నావు. మట్టి మోసం చేయదు.
ఇప్పుడు నేనేం చేయాలి రామయ్య? నా డబ్బు మొత్తం పోయింది. నేను మళ్ళీ మొదటికి వచ్చాను. ఏం పర్లేదు, నీకు నీ పొలం ఉంది కదా, అదే నీ ఆస్తి. పద, ఈ రోజు నుండే పని మొదలు పెడదాం. పోయిన డబ్బు గురించి ఏడిస్తే తిరిగి రాదు. కానీ ఇప్పుడు విత్తనాలు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఉన్నాయిలే, నేనిస్తాను. నువ్వు మనసు పెట్టి పని చేయి చాలు. ఈసారి సోమయ్యకి ఒక విషయం అర్థమైంది. అదృష్టమనేది ఎవరో ఇచ్చేది కాదు, మన కష్టంతో మనమే సృష్టించుకునేది అని. మోసపూరిత మాటలు నమ్మకూడదని, తన చేతులనే నమ్ముకోవాలని గ్రహించాడు. సోమయ్య రామయ్య కలిసి కష్టపడ్డారు. ఈసారి సోమయ్య ఇంకాస్త శ్రద్ధగా పనిచేశాడు. పొలం మళ్లీ కళకళ్లాడింది. పంట చేతికొచ్చింది. సోమయ్య తన అప్పులు తీర్చుకొని మళ్లీ నిలదొక్కున్నాడు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. చూసావా సోమయ్య, ఇప్పుడు నీ ముఖంలో ఎంత తృప్తి ఉందో. రంగయ్య దగ్గర డబ్బు పెట్టినప్పుడు నీకు భయముండేది, ఇప్పుడు ధైర్యం ఉంది. నిజమే రామయ్య, అదృష్టమంటే ఆకాశం నుండి రాలదు, అది మన చెమట చుక్కల్లోనే ఉంటుందని తెలుసుకున్నాను. ఎవరి కష్టం వారిదే, ఎవరి అదృష్టం వారిదే. ఇతరుల అదృష్టాన్ని చూసి అసూయపడడం కాదు, మన అదృష్టాన్ని మనమే రాసుకోవాలి. బాగా చెప్పావు మిత్రమా. కష్టే ఫలి. మనల్ని నమ్మిన భూతల్లి మనల్ని ఎప్పుడూ వదలదు. ఆ రోజు నుండి సోమయ్య ఎప్పుడూ సోమరితనానికి అవకాశం ఇవ్వలేదు, అత్యాశకు పోలేదు. తనకున్న దాంట్లో తృప్తిగా కష్టపడుతూ జీవించాడు. ఊరి జనం కూడా సోమయ్యలో వచ్చిన మార్పును చూసి మెచ్చుకున్నారు. కథలోని నీతి: కష్టపడకుండా వచ్చే సంపద శాశ్వతం కాదు. అత్యాశ ఎప్పుడూ అనర్థాలకే దారితీస్తుంది. ఎవరి అదృష్టం వారి చేతుల్లోనే ఉంటుంది. పరుల మాటలు నమ్మి మోసపోకూడదు.